వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఆటోనగర్ అంటే ఇప్పటి వరకు గుర్తొచ్చేది రెండు వర్గాల మధ్య విభేదాలు, స్థల వివాదాలే తప్ప అభివృద్ధి అనే మాట వినిపించని ప్రాంతంగా పేరొందింది. నంద్యాలలో ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటు చేయాలి. రైతు సంఘం డిమాండ్. మార్కెట్ కు చారిత్రాత్మక గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి. కమిషనర్ కు వినతి. నంద్యాల క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. హోంగార్డులకు ప్రమాద బీమా సౌకర్యంపై యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులతో అవగాహన. నంద్యాల టెక్కి మార్కెట్ యార్డ్ వద్ద 10 షాపులు ఈ నెల 21వ తేదీన బహిరంగ వేలంపాట ద్వారా కేటాయించినట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు వెల్లడి. నంద్యాల ఆటోనగర్ కాలనీలో నూతన రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ వెల్లడి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ ప్రోటోకాల్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు. శ్రీవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న సమాంత, ఎంపీ బైరెడ్డి శబరి. నంద్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనే వినియోగంలో లేని వస్తువుల వేలం పాటలో హోరాహోరీగా 4,50,000 ఆదాయం అదనపు ఎస్పీ చిన్ని కృష్ణ. నంద్యాల పట్టణంలోని ఆటోనగర్ అంటే ఇప్పటి వరకు గుర్తొచ్చేది రెండు వర్గాల మధ్య విభేదాలు, స్థల వివాదాలే తప్ప అభివృద్ధి అనే మాట వినిపించని ప్రాంతంగా పేరొందింది. కానీ అదే ఆటోనగర్ లో ప్రాథమిక సదుపాయాల లేమితో ప్రజలు, ముఖ్యంగా మెకానిక్లు, వాహనదారులు రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోనగర్ లో రోడ్లు లేవు, డ్రైనేజీ కాలువలు లేవు, తాగునీటి సదుపాయం కూడా సరిగా లేదు. చినుకు వాన పడితే చాలు రోడ్లు చెరువులుగా మారి మురుగునీటిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలతో ప్రతిరోజు సతమతమవుతున్న ప్రజల కష్టాలు మాత్రం అక్కడి నాయకులకు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనంతరం మంత్రి ఆటోనగర్ మెకానిక్ గ్యారేజీలను సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. మెకానిక్లు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను చూసి స్పందించిన మంత్రి త్వరలో ఆటోనగర్ ను అభివృద్ధి పరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ఇచ్చినారు. మొత్తం ఆడి నుంచి బోర్డు కాడి నుంచి వీడి వరకు గుంతలు చేసేసి టిప్పర్లతో మట్టి మొత్తం తోలేసినారు. అడ్డా రోడ్లు కూడా తోలేసినారు. రెండు కాలువలు తత్వాలు వేసేసి ఇల్లు రాలేదని మొత్తం సామాన్లన్నీ మిషనరీ టిప్పలు మొత్తం ఎక్కనివ్వండి. మా పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు అంతా బురదల్లో బండ్లు పోలేము. ఇంకా చాలా ఘోరంగా ఆ పక్క చూసేది గుడ్డలు, ఈ పక్క చూసే నీళ్ళు తగ్గినాయి. ఇప్పుడు వానలు తగ్గినాయి, నీళ్లు తగ్గినాయి. లోపల బండ్లు పోగా లోపల ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీద చేసుకుంటారు. అలా ఉంది పరిస్థితి. ఏదో ఈ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు మనకు రోడ్లు వీళ్ళు శాంక్షన్ చేస్తున్నారు. ఎలక్షన్ ఇలా ఉన్నప్పుడు వచ్చి రోడ్లన్నీ మొత్తం చేస్తామని మొత్తం దోకేసి కంప్లీట్గా గుంతలు చేసేసి ఆడ నుంచి మసీద్ రోడ్డు, అడ్డా రోడ్లు అన్నీ మట్టి అంతా తోలేసి ఒక నెల కూడా వాళ్ళ సామాన్ ఎత్తుకుని వెళ్ళిపోయినారు. మేము నీళ్ళలో బురదలో చస్తున్నాం. ఇక్కడ మనం మట్టి తీసుకుని బయట ఇంకా పెద్ద మనిషి ఇంకా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక రోడ్లు వేస్తామని మాకు హామీ ఇచ్చినారు. సార్ ఇది కూడా లెవెల్ చేయమని చూపించినాం. సోలో లేవాడు మాట్లాడతా కమిషనర్ మాట్లాడి పెట్టిస్తారు. ఆల్రెడీ చెప్తున్నారు వచ్చాయి. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉన్న కూరగాయల మార్కెట్లో స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని పునరుద్ధరించి అదే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు గాంధీ చౌక్ లోని కూరగాయల మార్కెట్ వద్ద మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలోనే టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేశారు. అయితే కాలక్రమేణా విగ్రహం శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని అక్కడి నుంచి మున్సిపాలిటీ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలకు గుర్తింపును కల్పించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్ఫూర్తి కలుగుతోందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి త్వరలోని అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. నంది రైతు సమాఖ్య నంద్యాల నేను అధ్యక్షుడిని. మా కార్యవర్గ సభ్యులు వీళ్ళు. నా పేరు రామసుబ్బారెడ్డి. నంద్యాలలో మన మొదటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారి పేరున గాంధీ చౌక్లో ఒక మార్కెట్, గతంలో పూర్వం నుంచి అక్కడ మార్కెట్ ఉన్నది. అక్కడ కూరగాయల మార్కెట్లో ఆయన విగ్రహం కూడా ప్రతిష్ఠించారు గతంలో. ఆ మార్కెట్ పేరు కూడా ప్రకాశం పంతులు గారి మార్కెట్ అని పిలిచేవాళ్ళు. కాలానుగుణంగా పట్టణం పెరిగిన తర్వాత అక్కడ రద్దీ పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్న మన మొదటి ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహం అక్కడ శిథిలావస్థకు పోయినందువల్ల కొన్ని అనివార్య కారణాలతో అక్కడ అది డ్యామేజ్ కావడం వలన దాన్ని తీసుకొచ్చి ఈ మధ్యకాలంలో నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిసరాల్లో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కానీ అక్కడ గతంలో ఆ పేరున్న అక్కడ వెలుగొందిన ఆ కూరగాయల మార్కెట్ దినాదినా అభివృద్ధి చెందుతుంది. ఈ విగ్రహాన్ని అక్కడ పెట్టడమే, అక్కడ ప్రతిష్ఠించడమే, పునఃప్రతిష్ఠించడమే కరెక్ట్ అని చెప్పి నందిరాయి సమాఖ్య ద్వారా మేము అనుకొని ఈరోజు కమిషనర్ గారిని కలవగా వారు ఈ విషయంలో నిజంగా మంచి కార్యక్రమం అని చెప్పి ఆయన కూడా చెప్పారు. రాబో రోజుల్లో 70-100 కోట్లతో దాన్ని అభివృద్ధి చేస్తున్నాము మార్కెట్ను. ఆ మార్కెట్ను అభివృద్ధి చేసే సందర్భంలో ఈ స్టాచ్యూని కూడా అక్కడే పెట్టడానికి ప్రభుత్వానికి మేము తెలుపుతాము అనే విధంగా వారు మాకు ఇప్పుడు ఒక మంచి వార్త చెప్పినారు. రాబో రోజుల్లో మన ముఖ్యమంత్రి గతంలో రాష్ట్రానికి మంచి వన్డే తెచ్చిన ముఖ్యమంత్రి గారి పేరున ఉన్న ఆ మార్కెట్లో అక్కడే ప్రతిష్ఠించి నంద్యాల గౌరవాన్ని మరింత పెంచాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నంద్యాల మున్సిపల్ గారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము నంది రైతు సమాఖ్య ద్వారా. థ్యాంక్ యూ. నంది రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు నేను. ఈరోజు మేము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కలిసినటువంటి విషయం ఏమంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద నంద్యాలలో కూరగాయల మార్కెట్కు అక్కడ ఆయన పేరు మీద నడుస్తున్నది. అక్కడ స్టాచ్యూ కూడా ఉన్నది. మరి అది కాలక్రమంలో మరి ఏం జరిగిందో మాకైతే విషయం తెలియదు. కానీ ఆ పేరు మార్చారు. నెక్స్ట్ ఆ విగ్రహం లేకుండా చేసి ఆ స్టాచ్యూని ఇక్కడ ప్రతిష్ఠించారు మున్సిపల్ ఆఫీసులో. చాలా సంతోషం. కానీ అక్కడ కూడా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన పేరు మీదనే కూరగాయల మార్కెట్ నడపాలని, ఎందుకంటే ఆయన మహానుభావుడు, నిస్వార్థుడు. అటువంటి ఆయన కోసము ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము కమిషనర్ గారిని కలవడము, కమిషనర్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఖచ్చితంగా మీరు అడిగినటువంటి కోరిక జినైన్ న్యాయబద్ధమైనది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క కోరికను మేము మన్నిస్తాము. ఖచ్చితంగా రేపు డెవలప్మెంట్లో మేము దాదాపు 70 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ చేయబోతున్నాము. ప్రభుత్వానికి కూడా తెలియపరిచి
అటువంటి ఆయన విగ్రహాన్ని ప్లస్ పేరును అక్కడ పెట్టే విధంగా మీ కోరిక తీరుస్తామని చెప్పేసి ఆయన చెప్పడం చాలా మాకు సంతోషంగా ఉంది. కమిషనర్ గారిని కూడా అభినందిస్తున్నాము. ఆయన మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇది సమాజంలో రాజకీయానికి సంబంధించిన విషయం కాదు. ఒక మహానుభావుడు యొక్క పేరు కాలగర్భంలో కలిసిపోకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మేము వచ్చాము. మా కోరికను ఆయన మన్నించాడు. కాబట్టి ఈ సందర్భంగా ఆ కమిషనర్ గారిని కూడా అభినందిస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు సంపాదించి ఆ అమౌంట్ అంతా కూడా రైతాంగానికి అట్లా పేదలకు పంచిపెట్టినటువంటి మహనీయుని జ్ఞాపకార్థం నంద్యాలలో ఈ యొక్క ప్రకాశం పంతులు గారి పేరు మీద నంద్యాల కూరగాయల మార్కెట్లో ఇంతకుముందు ప్రవేశపెట్టడం జరిగింది. శిథిలావస్థలో ఉండగా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన మున్సిపల్ కార్యాలయంలో ఉంచడం జరిగింది. దాన్ని తిరిగి కూరగాయల మార్కెట్ స్థానంలో ప్రతిష్ఠించాలని కోరుకుంటూ ఈ దినం కమిషనర్ గారిని కోరడం జరిగింది. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు నేటి ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలోని మైదానంలో హోంగార్డ్స్ పరేడ్ మరియు దర్బార్ నిర్వహించారు. కార్యక్రమానికి 60 మంది హోంగార్డులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ హోంగార్డ్ కవాతును పరిశీలించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ హోంగార్డ్ సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రతి సంవత్సరం హోంగార్డులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు చేయించడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు నంద్యాల జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకుని వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ వద్ద 10 షాపులు అలాగే నూనెపల్లి మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న 7 షాపులను ఈ నెల 20వ తేదీన బహిరంగ వేలంపాట ద్వారా కేటాయించనున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు తెలిపారు. నంద్యాల మార్కెట్ యార్డ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెక్కే మార్కెట్ యార్డ్ వద్ద శిల్ప రైతు సహకార సంఘం గడువు ముగియడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 10 షాపులను వేలం వేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా నూనెపల్లి మార్కెట్ యార్డుకు సంబంధించిన మరో 7 షాపులను కూడా అదే రోజు బహిరంగ వేలంపాట ద్వారా కేటాయించనున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనదలిచిన వారు ముందుగానే మార్కెట్ యార్డ్ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వేలంపాటలో షాపులు గెలుచుకున్న వారు తాము పాడిన మొత్తానికి అనుగుణంగా 1 నెల అద్దెను అడ్వాన్స్ గా వెంటనే మార్కెట్ యార్డ్ కమిటీలో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మళ్ళా కన్వీనర్లు అయ్యి వాళ్ళు పెట్టి రేపు వెహికల్స్ కూడా ఎన్నో పెట్టు నెంబర్ లేకుంటే వాళ్ళు నేను ఏదో చెప్తాను. అంతేనా? అందరికీ నమస్కారం. మన జరిగిన మార్కెట్ యార్డ్ వేలంపాటల్లో అనూహ్య స్పందన లభించింది. మరియు రేపు 20వ తారీఖు శనివారం మిగతా 10 షాపులకి, నూనెపల్లె 7 షాపులకి బహిరంగ వేలంపాటలు నిర్వహించడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విరివిగా పాల్గొని మీరు ఈ మార్కెట్ యార్డ్ ఆదాయానికి దోహదపడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అప్లికేషన్ ఫాము 1000 రూపాయలు ఇచ్చి తర్వాత 5000 డిపాజిట్ చేసి వేలంపాటలో పాల్గొనాలి. వేలంపాటలో తగిలిన వాళ్ళకి 1 నెల ఎంత పాడితే అంత అమౌంట్ ఎమ్మడే పే చేయాల్సి ఉంటుంది. ఆ రోజే పే చేయాలా. ఈ ప్రాసెస్ని అనుసరించి అందరూ
విరివిగా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాల ఆటోనగర్ పరిధిలో నూతన రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు ఇవ్వడంతో ఈ రోజు ఆ రోడ్ నిర్మాణ పనులకు ఘనంగా భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టెంకాయ కొట్టి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల ఆటోనగర్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ నూతన రోడ్ నిర్మాణంతో ఆటోనగర్లోని ప్రజలకు వాహనదారులకు రాకపోకలు సులభతరం అవుతాయని, దీనివల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ప్రజల సౌకర్యార్థం నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. నమస్కారం సమర్పయామి. జయ మంగళం భూదేవతాభ్యో నమః సమర్పయామి. మానవవాద్యం సమర్పయామి. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీ దివ్యే గజేంద్ర మాంగళ్యే శివే సర్వార్థనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ. చెప్పండి, నేనే ఈరోజు ఇది ఆటోనగర్ కిందకి ట్రీట్ చేస్తున్నాం. అంటే ఉల్లుమాల్పురం, ఇది వెంకటేశ్వరపురం ఒక మున్సిపాలిటీ. దిస్ ఇస్ అండర్ మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో పనులు జరగలేదని చెప్పి మొదటి నుంచి కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సరే, గత ప్రభుత్వంలో ఏ పని కూడా చేయలే. మేము పోయిన దాదాపు 5-6 నెలల కిందట ఇక్కడ మహిళా ఆడబిడ్డలను వచ్చి పోతా ఉంటే మమ్మల్ని ఆపి, చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది సార్, ఇమీడియట్లీ రోడ్డు వేయకపోతే మా పరిస్థితి, వీడంతా పాము తిరుగుతున్నాయి, అవి చాలా ఇబ్బందికరంగా ఉంది, రోడ్డు నీళ్ళన్నీ వస్తున్నాయని చెప్పిన తర్వాత కమిషనర్ గారు అదేవిధంగా ఇంజనీర్ గారు మాట్లాడి ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయింది. రేపటి నుంచి ఈ కారుకి టెంకాయ కొట్టారు, ఈ పని మొదలు పెడతాం. అదేవిధంగా వైఎస్ఆర్ నగర్లో కూడా దాదాపుగా అది కూడా 35 లక్షల రూపాయల వర్క్. అది కూడా పెద్ద వర్కే. ఆ వర్క్ ఈ వర్క్ రెండు కలిపి 70 లక్షల రూపాయలు ఇంచుమించు మనకు రోడ్ పనులు చేయాలి. రైతులు కూర్చోబెట్టి ఆ రోజు రైతులు సహకరించి, వాళ్ళు కూడా రైతులు లేరు ఉంటే నోమాన కూడా ఉన్నాడు, అందరు కూర్చోబెట్టి మాట్లాడి ఆడ 100 ఎకరాలు 110 ఎకరాలు తీసుకున్నాం. దీని తర్వాత ఆడ కావాల్సిన వాళ్ళకందరికీ, నంద్యాల ఉండే వారికి, కళాకారులకు, తర్వాత మౌతర్లకు ఎవరు అడిగారో వాళ్ళకందరికి ఇచ్చే, టైలర్లకు అందరికి ఇచ్చినాం. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నంద్యాల యందు ఘనంగా అంతర్జాతీయ ప్రోటోకాల్ యోగా కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ శశికళ అధ్యక్షతన అధ్యాపకుడు కె శ్రీనివాసులు ఆధ్వర్యంలో కళాశాల యందు ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ విభాగాలు సంయుక్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యోగా న్యాచురోపతి డాక్టర్ జి రామకృష్ణారెడ్డి పాల్గొని విద్యార్థులకు యోగా యొక్క ప్రాముఖ్యతను, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు యోగా ప్రాముఖ్యతను గుర్తించి ప్రతిదినం యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని ఈ సందర్భంగా విద్యార్థులు మరియు కళాశాల అధ్యాపకులకు అవగాహన కల్పించారు. అలాగే ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, మనం ఆరోగ్యంగా జీవించాలంటే యోగా చేయడం తప్పనిసరని ఈ సందర్భంగా విద్యార్థులను మరియు అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఫస్ట్ చేతులు దించుతూ చక్కగా ఉండాలి. బాడీని బాగా పైకి స్ట్రెచ్ చేయండి. 10 seconds. 1 2 3 4 5 6 7 8 9. శాంతిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం
లోపల చెప్పేంత వరకు ఎంత వీలైతే అంత నిదానంగా చేయాలి. అయితే తల చక్కగా ఉంచండి, తల ముందుకి కానీ పక్క కానీ తిప్పొద్దు, వెనక చక్కగా ఉండాలి. మీరు నడుము ఉంచేసి చేశారనుకోండి చిన్నగా నడుము నొప్పి వస్తుంది. ఈ బ్రీతింగ్ ఈ ప్రాణాయామం చేయడం వల్ల డైలీ మైండ్ రిలాక్స్ అవ్వడం, స్ట్రెస్ తగ్గడం కానీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి రన్ చేస్తున్న ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ని అందరూ ఏదో ఒక్కరోజు చేస్తున్నారు అన్నట్టుగా కాకుండా ఈ యోగాంధ్రలో భాగంగా నేర్చుకున్న ప్రతిదీ వాళ్ళ జీవన శైలిలో ప్రతిరోజు అలవాటు చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే దీని యొక్క అంతరార్థం ఫుల్ఫిల్ అవుతుంది. లేదు అంటే ఏదో ఒకరోజు చేసాము వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ఈ యోగాంధ్ర అది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలి మనందరం కలిసి, ప్రతిరోజు యోగాని పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. డిగ్రీ కళాశాలలో ఈ యోగాంధ్రాన్ని పురస్కరించుకొని ఈ రోజున అంటే 19వ తారీఖున జూన్ 19, 1926 ఈరోజు యోగా ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ యోగా ప్రోగ్రాం అంతటి నిర్వహించడానికి మనకు శ్రీ రామకృష్ణారెడ్డి గారు యోగా నేచర్ కేర్ ఇన్స్టిట్యూట్ వారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారి ఉద్యోగులంతా కూడా పిల్లలకు చక్కగా యోగా చేయడం ఎట్లాగో రామకృష్ణారెడ్డి సార్ చాలా చక్కగా వివరించి యోగా యొక్క ప్రాముఖ్యతను, యోగా నేర్చుకోవటం వల్ల జీవితంలో ఎలా పైకి ఎదగగలము, ప్లస్ ఆరోగ్యంగా ఎలా జీవించగలము, మనకు ఉండేటటువంటి ప్రస్తుత ప్రపంచంలో ఉండేటటువంటి ఒత్తిడులను ఎలా ఎదుర్కోవచ్చో మనకు చక్కగా వివరించారు. దాంతో పిల్లలు చక్కగా తమ జీవితాన్ని పూలబాటగా చేసుకోవచ్చు అన్నట్టు కూడా చక్కగా వివరించడం జరిగింది. అంతేకాకుండా దాని ప్రాముఖ్యత అవగాహన కల్పించిన తర్వాత పిల్లలందరి చేత కూడా యోగాసనాలు వేయించారు. ఏవేవైతే పిల్లలకి అవసరమో ఈ రోజు ఆ పిల్లలకందరికీ కూడా దాని ఒక్కొక్క ఆసనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ అన్ని ఆసనాలు వేయించారు. అంతేకాదు ప్రాణాయామం యొక్క ఇంపార్టెన్స్ కూడా చెబుతూ ప్రాణాయామం చక్కగా చేయటం వల్ల ఎలా ఆరోగ్యం ఉంటుందో ఆరోగ్య టిప్స్ కూడా 5 సలహాలు ఆరోగ్య టిప్స్ కూడా చెబుతూ చక్కగా చేశారు ఈ ప్రోగ్రాం. ఈరోజు రామకృష్ణారెడ్డి సార్ గారికి వారు వచ్చినటువంటి యోగా చైతన్య సంస్థకు కూడా ఈరోజు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం విఐపి విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న వారు శ్రీవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా చాముండేశ్వరినాథ్, పాండిచ్చేరి రాష్ట్ర మంత్రి మల్లాది కృష్ణారావు, ఎంపీ బారెడ్డి శబరి, తెలంగాణ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా సినీ రంగానికి చెందిన మా ఇంటి బంగారం సినిమా బృందం కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా నటి శ్రీముఖి, దర్శకురాలు నందిని రెడ్డి, హీరోయిన్ సమాంత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఇంటి బంగారం రిలీజ్ అవ్వబోతుంది రేపు జూన్ 19న. ప్లీజ్ దయచేసి థియేటర్స్ కి వెళ్ళి చూడాల్సిందిగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకురావడానికి ఈరోజు మూవీతో పాటు అందరం రావడం జరిగింది. ఫ్యామిలీతో పాటు సినిమా చూడండి ఖచ్చితంగా. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Slow,
సార్ ఈ పక్కరండి సార్ ఈ పక్కరండి సార్ ఈ పక్కరండి సార్ ఒక నిమిషం కంప్లీట్ డాక్యుమెంట్ సార్ నల్ల నడకం దేవుడిని అన్ని మంచి చేయాలి, మాకు మంచి చేసే అవకాశం కల్పించాలి, ఎక్కడ తప్పు చేయకుండా చూడాలి. செந்தில் எல்லா சேனலும் வருவாங்க, மெயின் டாப் சேனல் ஏவியானோ எல்லாம் இருக்குது. నాలుగోసారి మంత్రిగా గెలిచిన తర్వాత ఈరోజు వచ్చి దేవుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. దాని ముందు ఎలక్షన్కి రిజల్ట్స్ రాకముందు ఏప్రిల్ 23వ తారీఖు కూడా వచ్చింది. నేను సహజంగా నేను కానీ నా భార్య కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు, యానం నుంచి తిరుపతి వరకు వేలాది మందితో నడిచి వచ్చిన వ్యక్తులు. యానంలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి కనిపిస్తున్నాం. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఈవో గారికి ఇంకో 10 నిమిషాల్లో ఇవ్వబోతున్నాం. అంటే తిరుపతి దేవస్థానం మేము డబ్బు ఇచ్చి వారి ద్వారాగా కట్టి మాకు ఏర్పాటు చేసేలాగా ఉన్న అగ్రిమెంట్. అలాగే నాకు ప్రజలకు ఏమైతే ఇచ్చారో ఆ పోర్ట్ఫోలియో సంబంధించి నా యానం కానీ పాండిచేరి కార్యక్రమాలు అన్నీ కూడా మంచిగా చేసేలాగా ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరి దగ్గర చేయకుండా నాడు రాజకీయాల్లో ఉన్నాను, అప్పుడు కూడా దేవుడు నన్ను బుర్ర మార్చకుండా ఆ విధంగా ఉండేలాగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చరణ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడిన కమిటీ జిల్లా సాయుధ బలగాల అదనపు ఎస్పీ చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో వినియోగించదగని కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, ట్యాబ్లు, జనరేటర్లు, యూపీఎస్ బ్యాటరీలు మరియు ఇతర వస్తువులు బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాటనందు 29 మంది ఔత్సాహికులు వేలంలో పాల్గొన్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన వేలంలో వినియోగంలో లేని మొత్తం వస్తువులను 4,50,000 రూపాయలకు అబ్దుల్ వాహజ్ అనే వ్యక్తి దక్కించుకోవడం జరిగింది. ఇస్మాయిల్ ఇప్పుడు మా ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా ఆఫీసర్, ఆ సైజులో పేపర్స్ కట్ చేసుకొని స్పెసిఫిక్ 150 నెంబర్స్ వేసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
నంద్యాల ఆటోనగర్ అంటే ఇప్పటి వరకు గుర్తొచ్చేది రెండు వర్గాల మధ్య విభేదాలు, స్థల వివాదాలే తప్ప అభివృద్ధి అనే మాట వినిపించని ప్రాంతంగా పేరొందింది. నంద్యాలలో ప్రకాశం పంతుల విగ్రహం ఏర్పాటు చేయాలి. రైతు సంఘం డిమాండ్. మార్కెట్ కు చారిత్రాత్మక గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి. కమిషనర్ కు వినతి. నంద్యాల క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. హోంగార్డులకు ప్రమాద బీమా సౌకర్యంపై యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులతో అవగాహన. నంద్యాల టెక్కీ మార్కెట్ యార్డ్ వద్ద 10 షాపులు ఈ నెల 21వ తేదీన బహిరంగ వేలంపాట ద్వారా కేటాయించినట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు వెల్లడి. నంద్యాల ఆటోనగర్ కాలనీలో నూతన రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ వెల్లడి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ ప్రోటోకాల్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు. శ్రీవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న సమాంత, ఎంపీ బైరెడ్డి సదరి. నంద్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనే వినియోగంలో లేని వస్తువుల వేలం పాటలో హోరాహోరీగా 4,50,000 ఆదాయం అదనపు ఎస్పీ చిన్ని కృష్ణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.